ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. పార్ట్ 2 లో ఇంత ఇదే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది. పార్ట్ 2 లో ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ ఒరిజినల్ క్యారెక్టర్ హిస్టరీ బేస్డ్ అయితే ఓకే, వెన్ ఇట్ ఈస్ టోటలీ ఫిక్షనల్ బేస్డ్ అయినప్పుడు అవతలు తీసుకుందే రియల్ క్యారెక్టర్స్, యాంటాగనిస్ట్ ఇస్ ద రియల్ క్యారెక్టర్ అండ్ ద ప్రొటాగనిస్ట్ ఇస్ ద ఫిక్షనల్ క్యారెక్టర్. ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎలా రన్ చేస్తారు అనేటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అఫ్ కోర్స్ యూ మైట్ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, అది మీ ఏంటి అనేటువంటిది మనం పార్ట్ 2 చూసాక తెలుస్తుంది. అది ఓకే. సో ఈ మెజర్మెంట్స్ ఏమి లేవంటారు? క్రిష్ ఎంత చేశాడు, నేను ఎంత చేశాను, ప్లస్ అల్టిమేట్గా ఒకే ఇది ఏంటంటే ఎఫర్ట్ అండ్ వర్క్ మ్యాన్షిప్ సార్. ఎంత ఎఫర్ట్ పెట్టామనేది ఇంపార్టెంట్. ఆయన తరపున ఆయన ఏ డైరెక్టర్ని చేసేటో ఆయన సినిమా 100% బాగా చేయాలనుకుంటారు. ఎవరు నేను కొంచెం చేశాను, కొంచెం ఆయనకి తెలిసిన విషయాలు, ఆయన తెలిసిన నాలెడ్జ్, ఆయన సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ ఇది. సో దానికి ఆయన పెట్టిన ఎఫర్ట్ డిజైన్ చేశారు, బట్ కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి నేను అందుకని ఆయన విజన్ ఉంది, ప్లస్ ఇక్కడ పవన్ సార్ ఆ ఫైట్ విజన్ ఉంది, ప్లస్ దీన్ని పార్ట్ 1 ఎలా బ్లెండ్ చేయాలి, ప్లస్ మనం ఏం చెప్పాలనుకుంటే ధర్మం కోసం బ్యాటిల్ ఫర్ ధర్మాన్ని తీసుకొచ్చాం. ఫస్ట్ ఇట్స్ అవుట్లా కథగా ఉండింది. సో దాన్ని మార్చిన కథని ఎలా దీన్ని అడాప్ట్ చేసి ఫస్ట్ నుంచి తీసుకురావాలి అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్ అయితే నాట్ ఈజీ. అంటే ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్తాను, ఫ్రెష్ గా మనం ఒక బిల్డింగ్ కట్టేవచ్చు, బట్ ఆల్రెడీ ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉండే బిల్డింగ్ వెళ్ళి మనం రెడీ చేసి రిపేర్ చేసి దాన్ని కట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. సో అది కంప్లీట్ చేసేదే పెద్ద ఛాలెంజ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికంటే ఎక్కువగా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ పర్సన్స్ కాంప్లిమెంట్స్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ క్రిష్. క్రిష్ ఏమన్నాడు ఇది చూసిన తర్వాత? క్రిష్ హౌ హ్యాపీ హీ ఫెల్ట్ అబౌట్ దట్, ఎందుకంటే తను ట్వీట్ చేశారు కూడా, తను మీ అందరినీ అభినందిస్తూ ట్వీట్ చేశాడు. తను ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చాడు చూసిన తర్వాత? యాక్చువల్గా మేము మధ్యలో ఓన్లీ మెసేజెస్లో మాట్లాడుకుంటుంది. ఓకే. సో మెసేజెస్, ఎందుకంటే తను బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక లోపల ఫీలింగ్ ఉంటుంది, పెద్ద సినిమా మనం చేయలేక మిస్ అయిపోయింది, తనకి ఆ ఫీలింగ్ ఉంటుంది, మనకి ఫీలింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అందువల్ల మెసేజెస్లో మాట్లాడుకుంటాం. ఈ సెట్ థ్యాంక్స్ అండ్ త్రూ మన కామన్ ఫ్రెండ్ ఐశ్వర్య గారు, డిజైనర్, తనే వాళ్ళ క్రిష్ గారు పార్ట్నర్. సో తను మెసేజ్ చేసింది, వీఆర్ వెరీ ప్రౌడ్, మీ ఎఫర్ట్ హార్డ్ వర్క్ అనిపిస్తుంది అండ్ డే నైట్ వర్క్ అనిపిస్తుంది అని. బికాస్ కంప్లీట్ అవుట్ ఒక టాస్క్ అనిపించింది ఒక పాయింట్లో. అండ్ అది ఇన్నేళ్ళ సినిమా, మేము చేస్తున్నాం సినిమాలు 2 years చేస్తున్నాం, 3 years చేస్తున్నాం, బట్ ఇంత అది ప్లాన్డ్గా చేసాం. ఈ 2-3 years చేస్తే దానికి అంత వర్త్ ఉంటుంది. సో అంత వర్క్ని ఈ టైం డిలేని నేను ఒక 1.5 yearలో లాక్కొని వచ్చి ఫినిష్ చేశాను అది. సో అన్ని ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దట్. అదే సార్. పవన్ కళ్యాణ్ గారు మీ ఎంట్రీని ఎలా వెల్కమ్ చేశారు? సారే చెప్పారు సార్, ఇట్స్ నాట్ యువర్ ఎంట్రీ, దీంట్లోకి మీ బోర్డింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ డిసైడెడ్ బై పవన్ కళ్యాణ్ గారు. ఎవరు నాన్నగారు చెప్పలేదు, లైక్ క్రిష్ గారు చెప్పలేదు. సారే ఒకరోజు ఈ సా మై హోంవర్క్, మై ఎఫర్ట్, దీన్ని ఎలా కంప్లీట్ చేయాలని నేను వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు డూ ఈ అండర్స్టూడ్. నాకు కూడా ఐడియా లేదు. సో సడన్గా ఒకరోజు సారే హీ రికగ్నైజ్, హీ లైక్స్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తే హీ లవ్ దెమ్. సో బ్లైండ్గా ఈ అండర్స్టూడ్ హౌ మచ్ ఎఫర్ట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్. దాన్ని చూసి సడన్లీ, బికాస్ సార్ ఆ టైంలో ఎలక్షన్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, చంద్రబాబు గారితో టై అయిపోతున్నారు, ఆ టైంలో ఉన్నారు, ఆ టెన్షన్లో ఉన్నారు. ఒక లోపల తప్పన ఏంటంటే నాన్నగారంటే ఎక్కువ ఇష్టం. సరే ఈ సినిమా ఎలా ఫినిష్ చేయాలి, ఎలా చేయాలి, సార్ వాళ్ళు లేట్ అవ్వకూడదు, దీన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ టెన్షన్ సార్ కూడింది. సో నా ఎఫర్ట్ చూసి సారే సడన్గా ఒకరోజు నువ్వు చేయని చెప్పి సారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మీరు అడిగారా? లేదు సార్, అడగలేదు, ఆయన హిమ్సెల్ఫ్ ఆఫర్డ్ యూ. ఎస్ సార్, సారే చెప్పారు. చెప్పి ఇది కూడా చెప్పారు, లైక్ నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను కూడా చెప్పారు. సో ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అండ్ ఇది చేశారు. మధ్యలో నేను నరేషన్ చేయాలనుకున్న టైం లేనప్పుడు అప్పుడప్పుడు నాకు హెల్ప్కి త్రివిక్రమ్ గారి హెల్ప్ కూడా తీసుకున్నాను నేను. సో ఆయన కూడా సార్కి ఫుల్ ఫ్లో నరేషన్ ఇచ్చి ఎడిటింగ్ చేసి చూపించడం అని చెప్తా అప్డేట్ అనేది. బికాస్ ఆ టెన్షన్ ఆ మైండ్లో ఆల్రెడీ అతను ఒక జర్నీలో ఉన్నారు. అప్పుడు తీసుకెళ్ళి షూటింగ్ టెన్షన్ చెప్తే అసలు ఫోకస్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఎందుకు ఎంటర్ అవుతున్నారు? అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సార్. అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అవటంలో ఎంటర్ అవ్వటం. కానీ ఇప్పుడు ఒక డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నప్పుడు త్రివిక్రమ్ ఎంట్రీ అనేటువంటిది గతంలో కూడాను సినిమా విషయంలో కూడాను భీమ్లా నాయక్ వీటి విషయంలో కూడా త్రివిక్రమ్ గారు ఇన్వాల్వ్ అవుతున్నా అంటే ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇంట్రెస్ట్ త్రివిక్రమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ అందరి మీద రుద్దుతున్నారు అనుకోవచ్చా? లేదు సార్, అలా లేదు. ఇట్స్ ఆల్ హెల్దీ. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా నాకు ఎవరైనా ఆఫర్, నేను కథ రాసినా వెళ్ళి మా నాన్నగారితో షేర్ చేసుకుంటాను.
నేను బయట డైరెక్ట్ చేసినా వీళ్ళ నాన్నగారితో షేర్ చేసుకుంటాను. అలా నాకుండే వెల్ విషర్తో చెప్తాను, ఇలా నేను కథ చేశాను, ఇది చేయొచ్చా, బాగుందని. నా పక్కన వెల్ విషర్ ఏదో సజెషన్స్ ఇస్తారు. అలాగే సారు మొత్తం ఇంటెన్షన్ అంతా పబ్లిక్ మీద ఉంది, పీపుల్స్ మీద ఉంది. ఆ ఫోకస్ అక్కడ పెడతారా, సినిమా మీద పెడతారు. సో అందువల్ల ఆ ఫోకస్ అంతా అక్కడ సార్ అక్కడ బిజీగా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు పక్కన ఉండే ఒక నమ్మకమైన ఫ్రెండ్షిప్ మీద అప్పుడు సజెషన్ తీసుకోవడం తప్ప దానికి పాప ఆయన ఎంత టైం స్పెండ్ చేశారని నాకు ఆశ్చర్యం అనిపించేది. పాప ఈవెన్ హి వాస్ బ్లేమ్డ్, పవన్ త్రివిక్రమ్ వాస్ బ్లేమ్డ్ ఫర్ దట్. నో, ఇట్స్ నాట్ ఎ బ్లేమ్ సార్, ఇట్ వాస్ బ్లేమ్డ్. ఆ క్లారిటీ కోసమే ఇప్పుడు ఈ ప్రశ్న అంటారు. చాలా బ్యాడ్ సార్ అది. ఏంటంటే నిజంగా గత 5 years గా పవన్ కళ్యాణ్ గారు అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు నాకు వచ్చి హెల్ప్ చేస్తున్నారంటే దానికి ఒక టైం స్పెండ్ చేయాలి. అవునవును, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎనీథింగ్. అవును. ఒకరు ఇప్పుడు నేను మీ సజెషన్ అడిగినా, నేను మీరు ఏమైనా చెప్పుకోవాలనుకున్నా, మీరు 1 or 2 hours నాకు టైం ఇస్తున్నారంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, అంత బిజీగా ఉంటూ మనకి హెల్ప్ చేస్తున్నారంటే ఇట్స్ సంథింగ్, ఇట్ ఇస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, అవుట్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వెల్ విషెస్ సార్. సో ఇన్ దట్ వే ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్. నేను హెల్ప్ తీసుకున్నాను అండ్ ఇట్ హెల్ప్ మీ టు షేప్ అప్ మూవీ బెటర్. ఓకే, అదే సార్. ఈ క్లారిఫికేషన్ కోసమే కొంతమంది అతని మీద అదే సార్ ఇప్పుడు ద వర్డ్ సెలబ్రిటీ అంటేనే రాలేస్తూనే ఉంటారు. వీ హావ్ టు బి స్ట్రాంగ్. ఆ క్లారిటీ తీసుకోవడం కోసం తీసుకొచ్చాను. ఏదో అయినా చెప్తారు, ఎందుకంటే ఏదైనా వేస్తేనే కదా మీరు ఎవరైనా న్యూస్ చదువుతారు. మీరు బాగా పొడి రాస్తే ఎవరు చదవరు, ఏదైనా నెగిటివ్ గా రాస్తేనే ఆ న్యూస్ చూస్తారు. సో ఇట్స్ రాలేస్తూనే ఉంటారు. అది